హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో డెలివరీ తర్వాత క్యారెట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బేబీ పుట్టిన తర్వాత అన్ని ఫుడ్స్ తినొద్దు అంటారు, వాళ్ళకి హెల్త్ పాడవుద్ది అని. ఎగ్జాంపుల్ ఆనియన్ తింటే జలుబు చేస్తుందని ఒక 3 months వరకు తినొద్దు అంటారు. కాబట్టి ఆనియన్ లేకుండా క్యారెట్ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. క్యారెట్ మునిగేటట్టు వాటర్ని వేసి స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ని ప్లేస్ చేయండి. వాటర్ తెరులుతూ ఉండేటప్పుడు క్యారెట్ సగం వరకు ఉడికిపోయినట్టే. ఇప్పుడు వాటర్ని వడగొట్టుకొని వీలైతే ఆ వాటర్ని తాగేయండి, ఎందుకంటే క్యారెట్లో ఉన్న పోషకాలు వాటర్లో యాడ్ అవుతాయి. తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి నువ్వుల నూనె, కరివేపాకు, తెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నువ్వుల నూనె వేయడం వల్ల కుట్లు అనేవి వేగంగా మాడుతాయండి, అందుకే మంచి నూనె బదులుగా నువ్వుల నూనె యూజ్ చేస్తారు. తెల్లుల్లి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి. ముందుగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes ఫ్రై చేసి 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. కారం ఎక్కువగా తినొద్దు అంటారు, ఎందుకంటే విరోచనాలు అయిపోతాయి పుట్టగానే పిల్లలకి. అందుకు ఒక 2 months వరకు కారాన్ని తగ్గించి తినమంటారు. వీటిని లో ఫ్లేమ్లో ఒక 3 minutes పాటు ద్వారగా వేయించుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే మనకి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా చేయటం వలన బేబీ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే క్యారెట్లో ఉన్న పోషకాలు బేబీకి కరెక్ట్గా అందుతాయి, ఎందుకంటే తల్లిపాలనే బేబీ తాగుతుంది కాబట్టి మనం తినే ఫుడ్ బట్టే బేబీ హెల్త్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ C-section మరిన్ని వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోస్ మీకు చేరాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.